Hi students, welcome to Shiva Tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎరే ఆఫ్ పాయింటర్స్. ప్రీవియస్ క్లాస్ లో మనం ఎరే ఆఫ్ పాయింటర్స్ విత్ వన్ డైమెన్షనల్ ఎరే డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో వచ్చేసరికి ఎరే ఆఫ్ పాయింటర్స్ విత్ టూ డైమెన్షనల్ ఎరే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీవియస్ క్లాస్ లో మనం పాయింటర్ అంటే ఏంటి, సో పాయింటర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాటి వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాస్ లో వచ్చేసరికి వన్ డైమెన్షనల్ ఏరియాలో ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, అదే విధంగా ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో వచ్చేసరికి ఏంటంటే టూ డైమెన్షనల్ ఏరియాని పాయింటర్స్ లో ఎలా డిక్లేర్ చేస్తాము, అదే విధంగా ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, అదే విధంగా ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిక్లరేషన్ పార్ట్, జనరల్ ఏరియా డిక్లరేషన్ పార్ట్ లో వన్ డైమెన్షనల్ ఏరియా డిక్లరేషన్ పార్ట్ లో మనం ఇంట్ స్టార్ పి అని డిక్లేర్ చేసుకున్నాం. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి పెరాన్సిస్ అనేది యూజ్ చేసుకోలేదు, బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పెరాన్సిస్ అనేది యూజ్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇక్కడ ఎటువంటి బ్రాకెట్ అనేది మనం యూజ్ చేసుకోలేదు. సో అంటే సైజ్ అనేది మనం ఏమీ మెన్షన్ చేసుకోలేదు వన్ డైమెన్షనల్ ఏరియాలో. సో ఇప్పుడు టూ డైమెన్షనల్ ఏరియాలో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా పెరాన్సిస్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా సైజ్ అనేది కూడా మెన్షన్ చేసుకోవాలి. సో ఈ సైజ్ కి మీనింగ్ ఏంటంటే మనకి 10 పాయింటర్స్ అని. సో ఇక్కడ సైజ్ నేను 5 పెడితే 5 పాయింటర్స్ అని. సో జనరల్ గా నార్మల్ ఏరియాలో డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే 2 అని పెడితే 2 ఎరేస్ అని 2 ఎరేస్ అంటారు, అంటే 2 ఇంటీజర్స్ అంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఎరే ఇంటీజర్స్ అయితే కాదు, నాట్ ఎరే ఇంటీజర్స్. ఎరే ఇంటీజర్స్ అనేవి తీసుకోము, అక్కడ ఏం జరుగుతుందంటే పాయింటర్స్ అనేవి తీసుకుంటాం. సో 10 పాయింటర్స్ అనేవి ఇక్కడ డిక్లేర్ చేసుకుంటున్నాం అని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్సిలైజేషన్ అనేది ఎలా జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఎరే నార్మల్ ఇన్సిలైజేషన్. సో ఏంటంటే టూ డైమెన్షనల్ ఏరియాలో మనం 2x2 మ్యాట్రిక్స్ సో తీసుకుంటే 4 వాల్యూస్ అనేది ఇవ్వాలి. సో 1 2 3 4. సో ఇది ఎలాగైనా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో జనరల్ గా ఏంటంటే ఎరే అనేది ఎట్లా అయితే ఇన్సిలైజేషన్ చేస్తామో ఇది కూడా అలాగే ఇన్సిలైజేషన్ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే పాయింటర్ డిక్లరేషన్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ పాయింటర్ డిక్లరేషన్ పైన మీరు చూసారు. సో పాయింటర్ డిక్లరేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఇంట్ సో పెరాన్సిస్ లో స్టార్ పి అనేది పెట్టుకొని సైజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే 2x2 అని ఇచ్చాను. సో టోటల్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి, 4 వాల్యూస్ వచ్చాయి, 4 ఏరియా ఇంటీజర్స్ వచ్చాయి. సో ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నానంటే చూడండి ఇక్కడ 2 అని పెట్టాను. సో 2 అని పెడితే ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇది రో అని కూడా మీరు అనుకోవచ్చు, రో సైజ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం 2 పాయింటర్స్ నాట్ 2 ఇంటీజర్స్, 2 పాయింటర్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 అని ఇచ్చాను. సో ఇది వచ్చేసరికి పాయింటర్ 1, ఇది వచ్చేసరికి పాయింటర్ 2. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాయింటర్ 1 లో మనం సో పాయింటర్ 1 ని మనం కాల్ చేస్తే టోటల్ గా 2 వాల్యూస్ వస్తున్నాయి, అదే విధంగా పాయింటర్ 2 ని కాల్ చేస్తే టోటల్ గా 2 వాల్యూస్ వస్తున్నాయి. సో ఆ టైప్ లో ఇక్కడ ఏం చేస్తానంటే పాయింటర్ 2 అని మెన్షన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు పి అని మెన్షన్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు పి అని మెన్షన్ చేస్తే ఏం జరుగుతుందంటే పి ఈజ్ ఈక్వల్ టు ఏ అని మెన్షన్ చేస్తే ఏం జరుగుతుందంటే ఏలో ఉన్న అన్ని వాల్యూస్ వచ్చేసి పి లోకి వచ్చి స్టోర్ అవుతున్నాయి. ఏలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో 1 2 3 4 అనే వాల్యూస్ పి లోకి వచ్చి స్టోర్ అవుతున్నాయి. సో ఇలా రాసుకోకుండా మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 0 అని రాసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారంటే మనకి బేస్ అడ్రస్ అంటారు. సో అంటే యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే 1 2 3 4 అని రాస్తే సో దీని సైజ్ వచ్చేసరికి ఏంటంటే 0 0, ఇది వచ్చేసరికి 0 1, ఇది వచ్చేసరికి 1 0, ఇది వచ్చేసరికి 1 1. సో ఇక్కడ దీని యొక్క అడ్రస్, సో దీని యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో 0 0. సో ఇది ఏమవుతుందంటే బేస్ అడ్రస్ అంటారు. సో నేను దీన్ని కనుక కాల్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. సో బేస్ అడ్రస్ మీద కూడా మనం వాల్యూస్ ని కాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా ఏ అని మనం మెన్షన్ చేసుకున్నా సరే టోటల్ వాల్యూస్ వచ్చేసి పి లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. సో అలా కాకుండా మనం ఇండివిజువల్ వాల్యూస్ అనేవి కాల్ చేయాలి. సో మొత్తం కాల్ చేయకుండా ఇండివిజువల్ కాల్ చేయాలి అంటే సో యాక్సెసింగ్ అనేది యూజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లో ఇండివిజువల్ గా ఎలా కాల్ చేస్తామో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండివిజువల్ వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకుంటుంది. సో ఎలా అంటే చూడండి ఇక్కడ ఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఐ 0 అవుతుంది, జే కూడా 0 అవుతుంది. సో 0 0 పొజిషన్ లో ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే 0 0 పొజిషన్ లో ఏ వాల్యూ ఉంటుంది, ఇక్కడ 1 1 అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 0 1 పొజిషన్, నెక్స్ట్ అదే విధంగా 1 0, నెక్స్ట్ అదే విధంగా 1 1. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా యాక్సెసింగ్ అనేది జరుగుతుంది.
సో ఇక్కడ కూడా మీరు యాక్సెసింగ్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. 1 డైమెన్షనల్ ఏరియాలో మనం ఏం యూజ్ చేశానంటే 1 స్టార్ యూజ్ చేశాను. సో స్టార్ అంటే మీనింగ్ ఏంటి, వాల్యూ అనేది వస్తుంది. సో ఏ ప్లస్ ఐ, సో ఎందుకంటే మనం ఐ అనేది మాత్రమే తీసుకుంటాం, ఒక ఫర్ లూపే యూజ్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ ఐ మాత్రమే యూజ్ చేశాను 1 డైమెన్షనల్ ఏరియాలో. ఇక్కడ వచ్చేసరికి 2 ఫర్ లూప్స్, 2 డైమెన్షనల్ ఏరియా కదా మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది. సో 2 డైమెన్షనల్ ఏరియా కాబట్టి 2 ఫర్ లూప్స్ అని యూజ్ చేశాను. వాటి నేమ్స్ వచ్చేసరికి ఐజే అని మెన్షన్ చేసుకున్నాను. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ యొక్క స్టార్ అనేది దీనికి సంబంధించింది ఐకి, నెక్స్ట్ ఈ స్టార్ వచ్చేసరికి ఈ జేకి అనేది సంబంధించింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్సెసింగ్ అనేది ఇలా జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏదైనా క్లారిఫికేషన్ మిస్ అయి ఉంటే ఈ ప్రోగ్రామింగ్ లో వస్తుంది, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెడర్ ఫైల్ అనేది యూజ్ చేసుకున్నాను, stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేది యూజ్ చేశాను. సో డివైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మెయిన్ ఫంక్షన్ అనేది యూజ్ చేశాను, తర్వాత వచ్చేసరికి ఓపెన్ బ్రాకెట్ పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఏ 2/2 అన్నాను. సో నేనేంటంటే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఇన్స్టిలేషన్ తీసుకున్నానో మనం ఎక్స్ప్లెనేషన్ కి అదే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలా యూజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఇంకొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఆఫ్ 2/2 అంటే 2/2 అంటే ఎంత, 2 × 2 టోటల్ గా 4 వాల్యూస్. సో 4 వాల్యూస్ అనేవి డిక్లరేషన్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్ ఐ తీసుకున్నాను. సో ఐ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చేసరికి ఐ కామా జే అని తీసుకోవాలి. సో ఎందుకంటే మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి 2 రాసుకోవాలి. ఇంట్ ఐ కామా జే అని తీసుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా స్టార్ పి అని మెన్షన్ చేశాను. సో 2 డైమెన్షనల్ ఏరియా కాబట్టి మనం ఇక్కడ 1 డైమెన్షనల్ ఏరియాలో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక్క పాయింట్ మీకు అర్థం కావాల్సింది. స్టార్ పి అని తీసుకున్నాను 1D లో. నెక్స్ట్ 2 డైమెన్షనల్ వచ్చేసరికి ఏం చేస్తాను అంటే పెరాంథసిస్ యూజ్ చేసుకొని ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేసుకుంటున్నాను 2 డైమెన్షనల్ ఏరియాలో. నెక్స్ట్ 3 డైమెన్షనల్ ఏరియాలో వచ్చేసరికి సేమ్ ఇలాగే యూజ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి 2 సబ్స్క్రిప్ట్స్ వస్తాయి. 1 డైమెన్షనల్ లో ఒక సబ్స్క్రిప్ట్ కూడా రాలేదు, 2 డైమెన్షనల్ లో ఒక సబ్స్క్రిప్ట్ యూజ్ చేసింది. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్, ఒకవేళ 3 డైమెన్షనల్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్స్ అనేవి వస్తాయి. సో ఇది కనుక మీరు అబ్జర్వ్ చేసి ఇది కనుక మీకు అర్థమైందంటే కాన్సెప్ట్ అనేది అయిపోయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశానంటే ఇక్కడ దీనికి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఏంటిది, 2 పాయింటర్స్ నాటే 2 ఏరే ఇంటీజర్స్. 1, 2 అని తీసుకోవట్లేదు నేను, 1, 2, 3, 4 మొత్తాన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి క్లియర్ గా 1, 2, 3, 4 అని తీసుకుంటే ఇది వచ్చేసరికి పాయింటర్ 1, ఇది వచ్చేసరికి పాయింటర్ 2. సో ఇది నేను ఇలా తీసుకుంటున్నాను కాబట్టి అందుకని ఇక్కడ ఏం చేశానంటే నేను 2 అని మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను. సో ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే p అనే దానిలోకి అంటే పాయింటర్ లోకి నేను ఏం చేస్తున్నాను, ఇంతకు ముందు వచ్చేసరికి నార్మల్ ఎరే ఇది, దీన్ని ఎలా మారుస్తున్నాను, పాయింటర్ లోకి మారుస్తున్నాను. అందుకని నార్మల్ ఎరే డిక్లరేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా పాయింటర్ ఎరే డిక్లరేషన్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తాను అంటే ఇన్స్టిలేషన్ చేస్తున్నా. ఏ ఇన్స్టిలేషన్ చేస్తున్నాను, నార్మల్ ఎరేలో ఉన్న వాల్యూస్ ని ఏం చేస్తున్నా, p లో పెట్టేస్తున్నా. సో మరి పాయింటర్ లో యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, దాని యొక్క అడ్రస్ అనేది వస్తుంది. ప్రీవియస్ క్లాస్ లో కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని క్లాస్ డిస్కస్ చేసాం. కాల్ బై వాల్యూ ద్వారా కాల్ చేస్తే ఏం జరిగిందంటే వాల్యూస్ అనేవి మాడిఫికేషన్ జరిగిన తర్వాత కూడా సేమ్ వాల్యూస్ వచ్చాయి. కాల్ బై రెఫరెన్స్ వల్ల ఏమొస్తుందంటే మనకి మాడిఫికేషన్ జరిగిన తర్వాత ఇది దాని యొక్క అడ్రస్ ని కాల్ చేయడం వల్ల మాడిఫికేషన్ జరిగిన తర్వాత వాల్యూ కూడా వచ్చి స్టోర్ అవుతుంది. సో చాలా అడ్వాంటేజ్ అనేవి ఉన్నాయి పాయింటర్స్ యూజ్ చేసుకోవడం వల్ల, సో అడ్రస్ అనేది కాల్ చేయడం వల్ల. అందుకని మెయిన్ గా నేనేం చేస్తానంటే ఈజీ వే కోసం దీన్ని ఇక్కడ ఇలా ఇంప్లిమెంటేషన్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూస్ అన్ని వచ్చి పీలోకి వచ్చి స్టోర్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను యూజ్ చేసేది 2 డైమెన్షనల్ ఏరియా కాబట్టి 2 డైమెన్షనల్ ఏరియా క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఆ క్లాస్ చూడండి. ఇప్పుడు ఇక్కడ లిటిల్ బిట్ మేనేజ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే i ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ లెస్ దాన్ 2. కండిషన్ ఏంటి, ట్రూ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో కిందకు వచ్చేస్తుంది. సో ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ. ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ పార్ట్ ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను చెప్పాను ఇక్కడ ఆల్రెడీ యాక్సెసింగ్ అనే దాంట్లో 2 స్టార్లు యూజ్ చేసుకున్నాను 2 డైమెన్షనల్ ఏరియా కాబట్టి. i కి సంబంధించి 1 స్టార్, j కి సంబంధించి 1 స్టార్. సో అంటే ఏం జరుగుతుంది, 0 ఉన్న పొజిషన్ లో ఉన్నప్పుడు దాని యొక్క అడ్రస్ ని, సో అంటే ఇక్కడ చూడండి వాల్యూ అనేది 1, 2, 3, 4 అనే వాల్యూస్ ఇచ్చాను ఇక్కడ. సో దీని పొజిషన్ ఎంత 0, దీని పొజిషన్ 0, 1, దీని పొజిషన్ 1, 0, దీని పొజిషన్ 1, 1. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 0 పొజిషన్ లో ఉన్నప్పుడు దీని యొక్క ఇండెక్స్ ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను. ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి. ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎలిమెంట్స్, దాని తర్వాత వాల్యూ ఉంటుంది, దాని తర్వాత ఇండెక్స్ అనేది ఉంటుంది.
సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ నే ఇండెక్స్ అని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేశాను. సో దాని కింద వచ్చేసరికి వాల్యూ, దాని కింద వచ్చేసరికి అడ్రస్ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని ఒక 0 పొజిషన్ లో ఉన్నప్పుడు ఉన్న వాల్యూ ఏమో ఇది, దీనికి అడ్రస్ ఉంటుంది సపరేట్. సో ఇప్పుడు ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూని ఇది కాల్ చేయాలి. వాల్యూ అంటే వాల్యూ ఎంత వస్తుంది, 1 అనే వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దానికోసం మనకి వాల్యూ అనేది రావాలి కాబట్టి సో ఏం చేస్తున్నాను, పిలో యాక్చువల్ గా మనకి ఏమున్నాయి, పిలో యాక్చువల్ గా ఏం చేశాను, ఎరే మొత్తాన్ని తీసుకొచ్చి పిలో పెట్టాగా. ఎరే అంటే ఎంత ఉంది ఇప్పుడు కంప్లీట్ గా 1 2 3 4 అనే వాల్యూస్ ఉన్నాయి. సో 1 2 3 4 అనే వాల్యూస్ మొత్తం ఉన్నాయి. మొత్తం రావాలి మనకి 1 by మొత్తం రావాలి. బట్ ఏంటంటే 1 by 1 ఒక్కొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని రావాలి. సో దాని ప్రకారం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను చూడండి, ఇక్కడ ఐ అనే పొజిషన్ ఇప్పుడు ఎంత 0 కదా, ఐ చూడండి ఇక్కడ కండిషన్ 0 0 కాబట్టి 0 0 ఉన్న పొజిషన్ లో ఉన్నప్పుడు వాల్యూ అనేది వచ్చి మనకి ప్రింట్ అవుతుంది. 1 అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ పైకి అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుందా, 2 డైమెన్షనల్ ఏరియాలో ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఐ అనేది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవ్వదు, జే అనేది మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. సో దాని ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ టు 0 0 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ. తర్వాత వచ్చేసరికి జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, జే అంటే 1 అవుతుంది, 1 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ. సో ఇప్పుడు ఏమొస్తుంది, 0 1 ఉన్న పొజిషన్ లో, సో చూడండి 0 1 ఉన్న పొజిషన్ కాబట్టి ఇది ఏమొస్తుంది, ఇప్పుడు 0 ఇది వచ్చేసరికి 1 అవుతుంది. ఆ పొజిషన్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుందా, కాదు జేనే ఇంక్రిమెంట్ అవుతుంది. 0 ఐ అనేది 0 ఈజ్ లెస్ దాన్ 2, జే అనేది 2 అవుతుంది, 2 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇప్పుడు ఐ అంటే ఎంత 1 అవుతుంది, 1 ఈజ్ లెస్ దాన్ 2. ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కదా, అందుకని ఏం జరుగుతుంది, మళ్ళీ ఫస్ట్ గా నుంచి మొదలు పెడుతుంది. ఫస్ట్ అంటే మళ్ళీ ఎంత 0 0 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ. కాబట్టి ఈసారి వచ్చే వాల్యూ ఎంత 1 0 1 0 లో ఉన్న వాల్యూ అంటే ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి అవుతుంది, మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అవ్వదు. ఐ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందంటే మనకి ఎప్పుడైతే జే అనేది ఫాల్స్ అవుతుందో, జే అనేది ఫాల్స్ అయితే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దాని ప్రకారం మళ్ళీ ఐ అనేది 1 ఈజ్ లెస్ దాన్ 2. నెక్స్ట్ జే అనేది 1 అవుతుంది, 1 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ. కాబట్టి 1 1 ఉన్నప్పుడు 1 1 లో మనకి ఏదైతే వాల్యూ ఉందో సో ఆ వాల్యూని వచ్చి మనకి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. సో ఇది వచ్చరికి 0 0, ఇది వచ్చరికి 0 1, ఇది వచ్చరికి 1 0, ఇది వచ్చరికి 1 1. సో ఇప్పుడు 1 1 పొజిషన్ లో ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చేసి మనకి ఏం జరుగుతుందంటే ప్రింట్ అయిపోతుంది. సో ప్రింట్ ఎఫ్ లో కదా మనం రాసింది %d కాబట్టి ఈ పొజిషన్ లో ఇలా వచ్చేసి దీంట్లోకి వచ్చి ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, మళ్ళీ ప్రాసెస్ అనేది ఇప్పటికీ ఎండ్ అవ్వలేదు. సో ప్రాసెస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది చూడండి, ఇక్కడ నెక్స్ట్ 1 ఈజ్ లెస్ దాన్ 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అనేది అవుతుంది, 1 అనేది 2 అవుతుంది, 2 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ అనేది ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయిందో ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ అనేది ఈసారి ఎంత వాల్యూ 2 ఈజ్ లెస్ దాన్ 2. ఇప్పుడు ఇది ఎగ్జిట్ అవుతుంది. సో అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ కండిషన్ అనేది చూడండి ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే పైన ఉన్న కండిషన్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే ఇది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో చూడండి, ఇది ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, కింద ఉన్న ఫర్ లూప్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు పైన ఉన్న కండిషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ రాశాను ఇంక్రిమెంట్. ఎప్పుడైతే పైన ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రింట్ అయింది 1 2 3 4 అనే వాల్యూస్ ప్రింట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టార్ పి ఇక్కడ పెరాన్సిస్ లోనే తీసుకోవాలి. చాలా సింపుల్ కాన్సెప్ట్. స్టార్ పి అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ తీసుకునే వాల్యూ ఎందుకు తీసుకుంటున్నాము, అదే విధంగా ఇక్కడ నేను ఎలా ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ క్లాస్ లో మనం అంటే 1D లో మనం ఎలా ప్రింట్ చేసామనేది క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్టార్ పి ప్లస్ ఐ గా తీసుకున్నాను. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి 1D లో. నెక్స్ట్ 2 డైమెన్షనల్ లో వచ్చేసరికి స్టార్ మళ్ళీ స్టార్ పి ప్లస్ ఐ ప్లస్ జే. ఎందుకు ఇక్కడ ఐజే 2 డైమెన్షనల్ కాబట్టి మనకేముంటాయి, 2 ఫర్ లూప్లు ఉంటాయి కాబట్టి ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ 3 డైమెన్షనల్ కనుక తీసుకుంటే సో అది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. స్టార్ మళ్ళీ స్టార్ నెక్స్ట్ స్టార్ ప్లస్ ఐ ప్లస్ జే ప్లస్ కే అని తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, డి స్టార్ వచ్చేసరికి ఈ కే కి సంబంధించింది, ఈ స్టార్ వచ్చేసరికి జే కి, ఈ స్టార్ వచ్చేసరికి ఐ కి సంబంధించింది. సో పిలోనే టోటల్ వాల్యూస్ ఉన్నాయి. అయితే పిలో ఉన్న వాల్యూస్ పి ఆఫ్ 0 0 0 ఉన్నప్పుడు ఏ వాల్యూ వస్తుంది. సో అట్లాగా ఆ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. నెక్స్ట్ అదే విధంగా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.